ఎన్నో వారాల యుద్ధ తంత్ర తయారీ మరియు యుద్ధ నౌకలను ఒక చోట సముద్ర తీరాల్లో మరియు సైన్యాన్ని సన్నద్ధం చేయడంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు చేసినటువంటి ఆ యొక్క స్ట్రాటజికల్ ఎక్సర్సైజ్ ఇంటర్నల్‌గానైతే ఫలితాలను ఇస్తున్నట్లుగా కనబడుచున్నది. ఎందుకనంటే ఇందులోపట ఇరాన్‌పై జరుగుతున్నటువంటి ఆహ్, దాడులే దీనికి సంబంధించిన నిదర్శనంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకనంటే ఇరాన్‌పై దాడులు చేసి గతంలో 2025లో 12 రోజులకు మాత్రమే యొక్క కాల్పుల విరమణ పాటించారు కాబట్టి, ఇప్పుడు కాల్పుల విరమణ జరపడానికి బ్యాక్ డోర్ పాలిసీ నుండి చర్చలకు సిద్ధం లేము అని ఇరాన్ సైనిక వర్గాలు చెప్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, మరి ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్‌ను ఓడించగలవా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ ఇరాన్‌ను కంప్లీట్‌గా ధ్వంసము చేసి సైనిక శక్తిని, ఇరాన్ సైన్యాన్ని కంప్లీట్‌గా నిర్వీర్యము చేసే వరకు ఈ యొక్క లక్ష్యాన్ని కొనసాగించాలి అని అంటున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ దాడులు మొదలుపెట్టే సమయం నాటికి ట్రంప్ అనుకున్నటువంటి రీతిలో ఆవ్ 7 రోజులు ఇరాన్‌పై కంప్లీట్‌గా తెహరాన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క క్షిపణిల వ్యవస్థ మరియు అణు కేంద్రాలు ధ్వంసం చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతుంది. దీనికి 7 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నదని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిపుణులు మరియు ట్రంప్ పరిపాలనా వర్గాలు ఇవి తెలియజేసినవి. అనగా 1 వీక్ టైం దీనికి ఉంటుంది. తెహరాన్ నగరం మీద కంప్లీట్‌గా దాడి చేసి సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి. అట్లుగా విస్తృత ప్రచారం 4 వారాల నుండి 5 వారాల వరకు ఇరాన్ పాలనను అస్థిరపరిచి లేదా పూర్తిగా సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి దాడులు కంప్లీట్‌గా 4-5 వీక్స్ కొనసాగవచ్చునని ట్రంప్ ఆల్రెడీ ఇదివరకే పేర్కొన్నాడు. కాబట్టి ఈ పరిస్థితులలో ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాలంటే, ఈ యుద్ధం దీర్ఘకాలికమా? లేకుంటే తాత్కాలికమా? అనబడేటువంటి ప్రశ్నే వస్తే, తెహరాన్ వంటి ప్రధానమైనటువంటి నగరాలలో యుద్ధము కంటిన్యూ గనుక చేసినట్లయితే 48 అవర్స్‌లోనే ఇరాన్ సైన్యాన్ని కంప్లీట్‌గా తమ ఆధిపత్యంలోకి తీసుకోవచ్చు అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్ అనే విశ్లేషకులు చెప్తున్నారు. అంటే 48 అవర్స్ ఇప్పుడైతే దాటిపోయింది కాబట్టి ప్రాక్సీ వార్ ఇరాన్ ఒక్క దేశాన్ని ఓడిస్తే దానికి సంబంధించినటువంటి హిజ్బుల్లా, హౌతీస్ లాంటి వాళ్ళతో మరియు ఇరాన్‌లో గెరిల్లా యుద్ధం చేయవలసి వస్తది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అది ఇజ్రాయెల్ మరియు అమెరికా చేయలేవు అనబడేటువంటి మాట అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది.